మొన్నటి వరకు మేడిగడ్డ, ప్రస్తుతం సుంకిశాల. నిజమే, తెలంగాణలో ఇప్పుడు రాజకీయ విమర్శలు ప్రాజెక్టుల చుట్టే తిరుగుతున్నాయి. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతున్నాయి. ఇంతకీ సుంకిశాల విషయంలో అసలు ఏం జరిగింది? ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల వాదనలేంటి? సుంకిశాల ప్రాజెక్టుల విషయంలో చోటు చేసుకున్న ఘటనలో తప్పు మీదంటూ మాటల తోటాలు పేల్చుకుంటున్నాయి తెలంగాణలోని అధికార విపక్షాలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది సుంకిశాల ప్రాజెక్ట్. హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించే సుంకిశాల ప్రాజెక్టు వద్ద నిర్మాణంలో ఉన్న పంప్ హౌస్ నీట మునిగింది. నాగార్జున సాగర్కు భారీగా వరద నీరు పొట్టెత్తడం, ఒక్కసారిగా పంప్ హౌస్ రెండో సొరంగ మార్గం నుండి ప్రవాహం ఉధృతంగా రావడంతో టన్నెల్ ముందు భాగంలో నిర్మాణంలో ఉన్న గేటుతో పాటు రక్షణ గోడలోని ఒక ప్యానెల్ కొట్టుకుపోయాయి. 83 మీటర్ల లోతు ఉన్న సంప్ నీటితో నిండిపోగా ఆ సమయంలో కార్మికులు లేకపోవడం ప్రాణ నష్టం తప్పింది. పంప్ హౌస్ కృష్ణానదికి మధ్య కేవలం 192 మీటర్ల దూరం మాత్రమే ఉంది. వరద వచ్చిన సమయంలో ఆ తాకిడి పంప్ హౌస్లోకి చేరకుండా రక్షణ గోడ నిర్మించారు. వచ్చే వేసవిలోగా నీరు అందించాలన్న ఉద్దేశంతో మధ్య టన్నెల్ పనులు పూర్తి చేసే క్రమంలో సంపు వైపు టన్నెల్ ముందు భారీ గేటు ఏర్పాటు చేశారు. రిజర్వాయర్ వైపు ఉన్న మట్టిని తొలగించారు. ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి మధ్య టన్నెల్ స్థాయికి వరద వస్తుందని భావించారు. కానీ దానికి భిన్నంగా 3.5 లక్షల ఇన్ఫ్లో రావడంతో సాగర్ వద్ద అకస్మాత్తుగా ఒత్తిడి పెరిగి ఈ నెల 2న ఉదయం 7 గంటల సమయంలో టన్నెల్లోకి భారీగా వరద చేరింది. టన్నెల్ గేట్లు ధ్వంసమై దానికి అనుబంధంగా ఉన్న రక్షణ కూడా కూలిపోయింది. ఇదంతా 5 నిమిషాల వ్యవధిలోనే జరిగిందంటే వరద ఉధృతి ఏ స్థాయిలో వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 2న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. అంతే, అక్కడి నుంచి నేతల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. సుంకిశాల పాపం పూర్తిగా బీఆర్ఎస్ దేనని ఆరోపించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఆ పార్టీ చేసిన తప్పుల్ని వేరొకరిపై వేయడం దారుణమన్నారు. ఇప్పటి వరకు కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ల మాత్రమే నాసిరకమైనవని, మిగిలినవన్నీ బాగానే ఉన్నట్లు భావించామన్నారు. కానీ గోదావరినే కాదు, కృష్ణాను సైతం బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టలేదని సుంకిశాల గోడ కూలిన ఘటనతో తేటతెల్లమైందన్నారు మల్లు. సుంకిశాల ఘటనపై సమగ్రమైన విచారణకు ఆదేశించామన్న ఆయన దోషులెవరో తేలుస్తామని ప్రకటించారు. ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉంటే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే భద్రాచలంలో రివ్యూ చేసి దీంట్లో నుంచి ఏదైనా వైరా రిజర్వాయర్ లో కూడా వాటి లింక్ కలిపి ముందుకు పోతున్నటువంటి కార్యక్రమం ప్రారంభోత్సవే రేపు 15 ఆగస్టు నాడు కూడా చేస్తున్నాం. 10 ఏళ్లు 8,000 కోట్లు ఖర్చు పెట్టి ఎకరం నీళ్లు ఇవ్వలేనటువంటి రీడింగ్ తో ఇరిగేషన్ వ్యవస్థను సర్వనాశనం చేసి భ్రష్టు పట్టిస్తే దాన్ని సరిచేసి అరకొర నిధులతో త్వరితగతిన ప్రాంతాలకు నీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నామని మా నిబద్ధతకి ఇది ఒక చక్కటి నిదర్శనంగా నేను చెప్తాను. సుంకిశాల ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించిందన్నారు మరో మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ హయాంలోనే ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని, నాణ్యతా లోపానికి కారకులు ఎవరనేది విచారణలో తేలుతుందన్నారు. జలమండలి సైతం సుంకిశాల ఘటనపై విచారణకు కమిటీ నియమించింది. ఇందులో ఈడీ సత్యనారాయణ, రెవెన్యూ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ సభ్యులుగా ఉంటారు. పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. సుంకిశాలపై రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్ నీటి అవసరాల కోసం సుంకిశాల ప్రాజెక్టులు ప్రారంభించామని చెప్పారు. ప్రాజెక్టుకు పునర్జీవం తెచ్చింది నాటి బీఆర్ఎస్ సర్కార్ అన్నారు. నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ ఉన్న హైదరాబాద్కు నీటి కొరత రాకూడదన్న ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టు చేపట్టామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తీరు వల్లే సుంకిశాలకు తీర నష్టం వాటిల్లిందన్నారు కేటీఆర్. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడే ఈ ఘటన జరిగినా సభలో ఎందుకు ప్రకటన చేయలేదని ప్రశ్నించారు. విపత్తు జరిగిన విషయం ప్రభుత్వానికి తెలియదా, లేదంటే తెలిసిన విషయాన్ని నొక్కిపెట్టారా అని ప్రశ్నించారు కేటీఆర్. రాబోయే 50 ఏళ్ల పాటు హైదరాబాద్ మంచినీళ్ళ అవసరాలు తీర్చే ప్రాజెక్ట్ కాబట్టి దీనికి అంతటి ప్రాముఖ్యతనిస్తూ మేము తాగునీటికి ఎలాంటి డోకా లేకుండా ఈ పథకానికి రూపకల్పన చేయడమే కాకుండా శరవేగంగా ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేసినాం. కోడ్ రావడం వల్ల మేము ప్రారంభించలేకపోయినాం. ఈ ప్రమాదం జరిగిన రోజు ఆగస్టు 2 నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, ఆ రోజు ఈ విపత్తు సంభవించిన విషయం
మీకు తెలియదా లేదా తెలిసి దాచినరా? రాష్ట్రంలోని నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నట్టు, మీ గూఢచారి సంస్థలు ఏం చేస్తున్నట్టు అసలు మీకు ఖబర్ లేదనుకుంటే సిగ్గుచేటు. మీకు తెలవాల, ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వానికి సంఘటన జరిగిన క్షణాల్లోనే సమాచారం రావాలా. మంచి జరిగితే కాంగ్రెస్ ఖాతాలు, చెడు అయితే బీఆర్ఎస్ ఖాతాలో వేస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. త్వరలోనే సుంకేశ్వరను బీఆర్ఎస్ నేతల బృందం పరిశీలిస్తుందని చెప్పిన ఆయన రిటైర్డ్ ఇంజనీర్లను ప్రాజెక్టు వద్దకు తీసుకువెళ్తామన్నారు. వరద కాలంలో పెట్టకుండా కొద్ది కాలం తర్వాత పెడదామని అధికారులు చెప్పినా వినకుండా ఈరోజు హడావుడిగా గేట్లు అమర్చడం వల్ల ఈ నష్టం జరిగింది. ఇంజనీర్ల పర్యవేక్షణ లేకుండా, పురపాలక శాఖ అజమాయిషీ లేకుండా ఈ రకమైన ప్రమాదం ఏదైతే జరిగిందో, అదృష్టవశాత్తు కూలీలు షిఫ్టులు మారే టైంకి ప్రమాదం జరిగింది. లేకపోతే అక్కడ ఎంతమంది మరణించేవారో లెక్క కూడా లేదు. అంత పెద్ద ప్రమాదం ఇది. 2 ఎక్స్పాన్షన్ జాయింట్ల మధ్యన ఉన్న రిటైనింగ్ వాల్ మొత్తం కొట్టుకుపోయింది. ఒక్క మాట మాత్రం పక్కాగా చెప్పాలా, ఇది 100% దిస్ ఇస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. ఇందులో ఎవరి ఫెయిల్యూర్ కాదు. పక్కాగా మున్సిపల్ శాఖ తన దగ్గరే పెట్టుకొని ఆ శాఖను గాలి కొదిలేసిన ముఖ్యమంత్రిదే దీని ప్రధానమైన బాధ్యత. రాజకీయ నేతల మాటల మంటలు ఎలా ఉన్నా నాగార్జున సాగర్ జలాలు భారీగా చేరడంతో మార్చిలోగా పూర్తి చేయవలసిన ప్రాజెక్టు పనులు మరికొంతకాలం ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో హైదరాబాద్ మహానగరానికి తాగునీటి సరఫరా కోసం ఎలాంటి ఆటంకం కలిగే అవకాశం లేదంటున్నారు అధికారులు.